హాయ్ అండి. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను. అంటే ఫ్రంట్ లూజ్ రాకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్ తోటి బ్లౌజ్ కట్ చేయాలంటే ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, చూపిస్తాను చూడండి. పక్కన స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను. చూడండి, పక్కన స్క్రీన్ షాట్ యాడ్ చేశాను కదా, అది కటింగ్ అనమాట. సో ఆ బ్లౌజ్ సంబంధించింది స్టిచ్చింగ్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా బాగా కుదిరిందండి బ్లౌజ్ అనేది. వాళ్ళే నాకు చెప్పారు బ్లౌజ్ పర్ఫెక్ట్ గా కుదిరిందని చెప్పేసి. నేను అడుగుతాను అనమాట వాళ్ళని ఎలా ఉంది బ్లౌజ్ అని మీకు చెప్పడానికి. ఇప్పుడు నేను వీడియో షూట్ చేసేటప్పుడు ఎలాగైతే కట్ చేసినా అలాగే చూపిస్తాను. కానీ వాళ్ళు ఫీడ్బ్యాక్ ఏమైనా ఇచ్చారనుకోండి, వెంటనే నేను ఎడిటింగ్ చేసి మీతో చెప్తాను అనమాట. చెప్పేటప్పుడు ఇలా వచ్చింది, మీరు ఇలా చేయండి అని నేను అప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు చెప్తాను. అందుకనే కస్టమర్ వేసుకున్నంత వరకు ఉండి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత నేను వీడియో అనేది రిలీజ్ చేస్తాను అనమాట. అప్పటి వరకు నేను వీడియోని రిలీజ్ చేయను. బాగుంది అంటే ఇంకా యాస్టీస్ గా కటింగ్ చూపించేస్తాను. ఏమైనా చేంజెస్ ఉన్నాయంటే ఆ కటింగ్ చేసేటప్పుడే నేను చేంజెస్ చెప్తాను, ఇలా చేయండి ఇలా పెట్టండి అని. ఇప్పుడు సైడ్ కి నాకు అతుకులు పడతాయండి కొంచెము, అందుకని చెప్పేసి మొత్తం కూడా జాయింట్లు వేసేస్తున్నాను. ఆర్మ్ లూజు మీకు 8 ఇంచుల వరకు ఉంటే పర్లేదు, అంతకు మించి ఎక్కువ ఉంటే ఖచ్చితంగా జాయింట్లు పడతాయి లైనింగ్ క్లాత్ కి. ఎందుకంటే మనకి ఖర్చులకి క్లాత్ ఉండదన్నమాట, అందుకుని. సో ఇప్పుడు నేను రెండు వైపులా కూడా ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇటు సైడ్ కూడా అంతే, ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నా. మళ్ళీ ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ప్రతి చోట ఒక టాప్ స్టిచ్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తున్నాను అనమాట హ్యాండ్కి. ఓకేనా, 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకున్నాను. స్ట్రైట్గా ఉన్న క్లాత్ అయినా పర్లేదు, క్రాస్గా ఉన్న క్లాత్ అయినా పర్లేదు. స్టార్టింగ్లో చిన్న నాట్ వేసేసానండి, కదలకుండా జరగకుండా ఉండటానికి. ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. నా దగ్గర ఉన్న క్లాత్ ఉంది ఆల్రెడీ, వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి ఉంది, అయినా పర్లేదు. మనకి ఇలాగా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. నేను హ్యాండ్కి మాత్రమే వేస్తున్నానండి ఇన్విజిబుల్ పైపింగ్, నెక్కి వేయట్లేదు. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా థ్రెడ్ని కట్ చేసేయండి. ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఇటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదండి. నేనైతే ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను. అంటే థ్రెడ్ అనేది ఎడమ చేతి వైపుకు ఉంది. ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా స్ట్రైట్గా. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. దీనిపైన మనం ఈ క్లాత్ని పెట్టేసుకుని ఇలాగా చుండిలా పెట్టేసుకుని తిప్పేయటమే, ఇంకేమీ లేదు. ఇలా పెట్టేసుకోండి, కరెక్ట్గా చూసుకోండి ఎక్కువ తక్కువ రాకుండా. బార్డర్ వంకరగా వచ్చిందండి ప్రింట్ అనేది, అర్థమైంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా? స్టార్టింగ్ ఎండింగ్ బాగానే ఉంది, మధ్యలో వంకర వచ్చిందనమాట. దీనివల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది మనం. అందుకని ముందే మీరు చూసుకోండి, ఓకేనా? ఈ బార్డర్ బాగానే ఉంది, దాని సంగతి తర్వాత చూస్తాను. ఇక్కడ ఇలా పెట్టేసుకుని మళ్ళీ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగ చక్కగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు వేసుకోవాలండి, అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఓకేనా, థ్రెడ్ పక్కనే ఇలా కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. నేను ఫస్ట్ జరగకుండా ఉండటానికి ఒక కుట్టు వేశాను, ఆ తర్వాత థ్రెడ్ పక్కన వేశాను. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు వేసుకోండి, థ్రెడ్ పక్కన అనమాట. లైనింగ్ మీద కుట్టు పడాలి, థ్రెడ్ పక్కన. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగే. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు వేసుకోండి. థ్రెడ్ పక్కనే కుట్టు పడాలి. ఇలా థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళండి. అయిపోయిందండి. ఇదంతా కూడా నీట్గా జాయిన్ చేసుకోవాలి. ఇలాగంతా కూడా సర్దుకుంటూ నీట్గా జాయిన్ చేసేసుకోండి, సరిపోతుంది. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇంకా నాకు లైనింగ్ క్లాత్కి జాయింట్ పడింది కానీ ఒరిజినల్ క్లాత్కి అయితే పడలేదు. ఇక్కడ కూడా అంతే. హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా. తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసేసుకోండి. నేను 2 హ్యాండ్స్ కూడా అలాగే రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు చూసుకుందాం. నాకు ఈ సైడ్కి చిన్న అతుకు పడుతుందండి, దీన్ని కూడా అతుకు వేసేసాను. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకున్నాను ఇలాగా.
ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసాను ఇలాగా. ఇప్పుడు మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా వేసుకోవాలి. చూడండి, షోల్డర్కి తిన్నగా మెయిన్ డాట్ వేసుకోవాలి. షోల్డర్కి తిన్నగా తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాటు, ఆ తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి. నాకు ఇక్కడ కూడా జాయింట్ పడుతుందండి, లైట్గా జాయింట్ పడుతుంది. జాయింట్ వేసిన ప్రతి చోట ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి, అది మర్చిపోకండి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా వేసుకోవాలి. ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి. సో ఇది కూడా అయిపోయింది. తర్వాత వచ్చేసి రెండోది, ఈ రెండోది షేప్ బెల్ట్ ఉంది కదా, ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలండి ఫస్ట్. రెండో షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి. అలా అడ్జస్ట్మెంట్ చేసుకుని, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుని కుట్టుకుంటే మీకు ఇది రాదన్నమాట, ఉల్టా సీదా పడదు. కింద ఒరిజినల్ క్లాత్ పెట్టేశాను, పైన లైనింగ్ క్లాత్. ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేశానండి. 2 లేయర్స్ లైనింగ్, తర్వాత ఒరిజినల్ క్లాత్. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా. ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలాగా. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే ఇలాగా. తర్వాత వచ్చేసి రెండో షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసేయండి ఇలాగా. పాదం వైపు పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎలాగైతే కుడుతున్నానో అలాగా. మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా అంతే. చూస్తున్నారు కదా, ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసేద్దాము. ఇలా ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనమాట. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. చూడండి ఇలాగా. ఓకేనా, ఇక్కడ నేను ఐరన్ చేస్తానండి. ఐరన్ చేస్తే ముడతలు రావన్నమాట, ఎందుకంటే ఆ క్లాత్ క్రాస్గా ఉంది అందుకుని. ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇప్పుడు ఎడమ చేతి వైపుకి కాజా పట్టి వచ్చిందండి. దీనికోసం 3 ఇంచులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ తీసుకుంటున్నాను. 3 ఇంచులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ ఇలాగా. ఇదిగోండి, ఖచ్చితంగా ఉండాలండి. దీని మీద పెట్టేసుకోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. అడుగు భాగంలో పెట్టేసుకోండి. స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి. ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇటువైపు తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగా. ఇప్పుడు వచ్చేసి ఒకసారి ఉక్సు పట్టి కుట్టుకునే ముందు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని ఇలా చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నమాట. ఇలా చెక్ చేసుకుని కరెక్ట్గా వచ్చేస్తే నేను ఇంకా 1.5 ఇంచు వెడల్పుతోటి
లైనింగ్ క్లాత్ అయితే తీసేసుకున్నాను. ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసేయండి. డబల్ ఫోల్డింగ్ చేసేస్తే సరిపోతుంది. ఇలా డబల్ ఫోల్డింగ్ చేస్తే ఈ 1.5 ఇంచులు అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ నాకు లైట్గా ఒక గీత అంత ఎక్కువ వచ్చింది అంతేనండి. ఇంకా మిగతాదంతా పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా వేసుకోవాలి ఇలాగా. తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ కూడా షోల్డర్కి తిన్నగా వేసేసుకోవాలి. సగానికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి. దీనిపైన బ్యాక్ పార్ట్ పెట్టేసుకుని చూసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో. నాకైతే కరెక్ట్గానే వచ్చేసింది. ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని తీసేసుకుని పట్టీ కోసం డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేశాను. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ డాట్ వచ్చిన చోట కూడా చిన్న ఫ్రిల్లు పెట్టేశాను. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. సగానికి ఫోల్డ్ చేసేసేయండి. తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి. తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి వైపుకి, కాజాపట్టి వైపుకి ఇలాగా రెండింటిని కూడా అలాగే మార్కింగ్ వేసేసుకోండి. ఇది కూడా కాజాపట్టి వైపుకి, ఉక్సుపట్టి వైపుకి. షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలండి. ఇక్కడ నాకు కొంచెం మళ్ళీ లోటు వచ్చింది. దీన్ని కూడా కవర్ చేసేస్తాను, లేదంటే మనకి ఫినిషింగ్ నీట్గా ఉండదన్నమాట. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలాగా స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకోండి. నెక్ దగ్గర లైట్గా స్లోప్ ఇచ్చేసేయండి. లైట్గా, మరి ఎక్కువ కాదు. ఇప్పుడు ఇటు సైడ్ కూడా అంతే. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలాగా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా కొంచెం క్రాస్ అంతే. ఇప్పుడు నేను పైపింగ్ వేస్తున్నానండి. పైపింగ్ కోసం నేను ఇంకొక వీడియోలో చెప్తాను మీకు. ఇక్కడ కూడా కొంచెం తక్కువ వచ్చింది క్లాత్, ఇది కూడా జాయిన్ చేశాను. ఇప్పుడు పైపింగ్ వేసిన తర్వాత హ్యాండ్స్ని జాయిన్ చేసుకుందాం. నేను పైపింగ్ కోసం ఇంకొక సపరేట్ వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తాను సపరేట్గా. ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసేయండి. మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకోండి. ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ స్టిచ్ వేసేయండి. ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్, మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు వేయండి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా. ఇప్పుడు రెండోది కూడా అంతే. స్టార్టింగ్లో ఇలా రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకు ఫస్ట్ ఒక కుట్టు వేయండి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలాగా. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు వేయండి, సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ అండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని హ్యాండ్ లూజ్ నేనైతే ఓవర్లాక్ చేసుకొచ్చేసాను. ఓకేనా. బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేయాలండి, ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు. హ్యాండ్ లూజ్ ఫస్ట్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలాగా హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఒక స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్, అలాగ మొత్తానికి 3 స్టిచెస్ వేసుకోవాలి. సైడ్ జాయిన్ దగ్గర ఖచ్చితంగా 3 ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉన్నాయంటే మాత్రం ఫిట్టింగ్ బాగోదు, తక్కువ కూడా ఉండకూడదు. ఇలా రఫ్ ఇచ్చేసేయండి. ఇలా స్ట్రేట్గా మనం ఆల్రెడీ నేను ఆర్మ్ లూజ్కి మార్కింగ్ వేసేసుకున్నానండి. ఇంకో ఇక్కడికి వచ్చింది ఆర్మ్ లూజ్ మార్కింగ్. మీరు కటింగ్లో వేసుకున్నా కూడా మళ్ళీ స్టిచ్చింగ్లో కూడా ఇంకోసారి మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. ఇలాగా ఉల్టా తిప్పేసేయండి. మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేయండి. ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే. మళ్ళీ ఇలా రఫ్ ఇచ్చేసి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయండి.
తర్వాత ఎడ్జ్కి ఒక కుట్టు వేసేసేయండి, సరిపోతుంది. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. రెండో సైడ్ కూడా అంతేనండి. నేనైతే ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ కాబట్టి హ్యాండ్ లూజ్ నుంచి ఆర్మ్ లూజ్ వరకు కొంచెం క్రాస్గా వేస్తున్నాను, లూజ్ రాకుండా ఉండటానికి. ఈ టిప్ అందరికీ తెలుసు కదా, చాలాసార్లు కూడా నేను వీడియోస్లో చెప్తానే ఉన్నాను. ఇప్పుడు హ్యాండ్ లూజ్, ఆర్మ్ లూజ్, నడుము లూజ్ ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ అండి, ఇది కరెక్ట్గా పెట్టేసేయండి. ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ అండి, ఆర్మ్ లూజు ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేయండి ఇలా స్ట్రెయిట్గా. తర్వాత వచ్చేసి నడుము దగ్గర కూడా అంతే, ఇలా పెట్టేసుకుని ఇక్కడ కూడా స్ట్రెయిట్గా ఉల్టా తిప్పేసేయండి. ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేయండి ఇలాగా. మళ్ళీ ఉల్టా తిప్పేయండి, ఇంకొక కుట్టు వేయండి. ఇప్పుడు ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసేయండి, ఎడ్జ్కి ఇలాగా. ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి, సరిపోతుంది. ఇక్కడ నేను చెప్పాను కదా, హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఆర్మ్ లూజ్ వరకు కొంచెం ఇలాగ కరువు తిప్పితే మనకి ఎల్బో హ్యాండ్స్ దగ్గర లూజ్ రాకుండా ఉంటుందని. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. బ్లౌజ్ అయితే బాగా కుదిరిందని చెప్పారు కస్టమరు, ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ లూజ్ వచ్చింది కదా. ఈ బ్లౌజ్ చూసి నేను మిగతా బ్లౌజులు తీసుకుంటానని చెప్పాను అనమాట. సో పర్ఫెక్ట్గా కుదిరింది. సేమ్ ఇలాగే బ్లౌజులు కుట్టమని మళ్ళీ తర్వాత బ్లౌజులు ఇచ్చారనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.